ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ రోజు వ్లాగ్ మీకు thumbnail చూస్తుంటే అర్థమైపోయి ఉంటది. సో డే ఇన్ మై లైఫ్ అన్నమాట. సో ఇదేంటంటే మెయిన్ మా డ్రైవర్స్ లైసెన్స్ రెన్యువల్ కి మేము ఎంత కష్టపడ్డాము అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మేము వీక్ డే మార్నింగ్ 6 కి లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి వెళ్దాము అని చెప్పి ఇంకా చేస్తున్నాం అనమాట. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ కి రాగి జావా ఉంటది కదా, సో దానికోసం అని చెప్పి నేను ఇది బార్లీ వాటర్ అది కాస్తున్నాను అనమాట. అండ్ నైటే నేను ఇలాగా ప్రోటీన్ యోగట్ కోకోనట్ వాటర్ అండ్ ఆరెంజెస్ అవన్నీ ఇలా ప్యాక్ చేసుకుని ఉంచుకున్నాను. ఎంత టైం పడుతుందో తెలియదు కదా, అందుకని చెప్పి ఇంకా ఒకవేళ ఇన్ కేస్ లేట్ అయినా చేసినా ఉంటుంది అని చెప్పి బ్యాకప్ ఇవి అయితే మేము కార్లో పెట్టుకుంటాం అనమాట. సో ఎప్పుడైనా తినాలనిపిస్తే తింటాం, లేదంటే మళ్ళీ బ్యాక్ ఇంటికి తీసుకొస్తాము. అండ్ మళ్ళీ మార్నింగే లేస్తామో లేదో, టైం సరిపోతుందో లేదో అని సీరియల్ కూడా నేను బాక్స్లో పెట్టేశాను. సో ఇలా బార్లీ వాటర్ ఫస్ట్ ఉడికించి ఆ వాటర్ తీసుకుని స్ట్రెయిన్ చేసుకుని మళ్ళీ ఆ వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి రాగి పౌడర్ అయితే వాటర్ లో మిక్స్ చేసి యాడ్ చేస్తాను అనమాట. నేను అంతకు ముందు వరకు బార్లీ ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. నార్మల్గా అయితే పౌడర్ చేసుకుని అలా కూడా యాడ్ చేసుకుంటారు ఈ రాగి పౌడర్తో పాటు. సో నేను అది ఫస్ట్ టైం అలా ట్రై చేశాను ఎలా ఉంటుంది అని, వాటర్ బాయిల్ చేసి అలాగా. సో తర్వాత నెక్స్ట్ టైం నుంచి అయితే నేను పౌడర్ చేసుకుని పెట్టుకుని అలా వాడుతున్నాను అనమాట. సో ఇలా రాగి జావా చేసేసుకున్నాను. అండ్ మీకు ఇప్పుడు మార్నింగ్ 6:20కి అలాగా ఎలా ఉందో చూపిస్తాను. బయట చూసారా ఎంత బాగుందో సన్ రైజ్ తో. సో మేము 8కి లేస్తాము రోజు. సో ఈ వ్యూ అయితే మిస్ అవుతాము. సో ఆ రోజు త్వరగా లేచినందుకు బాగా అనిపించింది అసలు సన్ రైజ్. బర్డ్స్ సౌండ్స్ సన్ రైజ్తో బాగుంది కదా, బాగా అనిపించింది నాకు కూడా. అండ్ రాగి జావా కూడా అయిపోయింది. సో నేను పెరుగు వేసుకుని తాగేస్తాను అనమాట. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే నాకు దిగదు సో అంత త్వరగా, అందుకని నేను ఇంకా రాగి జావా తాగేసి ఇలా బ్రెడ్ టోస్ట్ చేసుకుని బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్తున్నాను అనమాట. ఇన్ కేస్ ఆకలిస్తే పీనట్ బటర్ అది అప్లై చేసుకుని తినేద్దాము అని చెప్పి. మా ఇంటి దగ్గర నుంచి డిఎంవి అయితే 40 to 45 minutes పడుతుంది అనమాట. అండ్ మార్నింగే అయితే ట్రాఫిక్ కూడా ఉంటది కదా, అందరూ ఆఫీస్కి అది వెళ్తారు. సో కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో ఇంకా మొత్తానికి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆపోజిట్ లో ఏదో అయినట్టుంది, కాప్స్ అవి ఉండి ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. మొత్తానికి డిఎంవి దగ్గరికి అయితే వచ్చేసాము. అపాయింట్మెంట్ లేదు. సో లోపలికి వెళ్ళాక తెలుస్తుంది ఏమంటారు అనేది. సో లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. హలో, మేము డిఎంవికి వచ్చాము డ్రైవర్స్ లైసెన్స్ రెన్యువల్ కోసం. మా ఇంటి దగ్గర నుంచి 40 minutes అనమాట. నార్మల్గా అయితే ఎక్కువ వాకింగ్స్ అలా చేసేవారంట. సో ఫ్రెండ్స్ అడిగితే ఒకసారి ట్రై చేయండి వెళ్ళి అంటే ఇంకా వచ్చామన్నమాట. 40 minutes పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి. కానీ ఇక్కడికి వస్తే అపాయింట్మెంట్ కంపల్సరీ అంట. ముందు 10 days తర్వాత దొరికింది, కానీ అప్పటికి మా డ్రైవర్స్ లైసెన్స్ టైం అయిపోతుంది అనమాట. సో ఈ లోపు ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము. ఇలా బిస్కెట్ అయింది. సో వేరే దగ్గర అపాయింట్మెంట్స్ మేము ట్రై చేస్తున్నారు. మార్నింగ్ లేచి వచ్చాం కానీ పని అయితే అవ్వలేదు. చూద్దాం ఏమవుతుంది ఈరోజు. అండ్ మేమేమనుకున్నామంటే ఈరోజు ఈ అపాయింట్మెంట్ ఉంది, ఈ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత కార్ సర్వీసింగ్ కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట. దానికి 2 పనులు అయిపోతాయేమో అనుకున్నాము, కానీ ఫస్ట్ డే బిస్కెట్ అయ్యింది. ఏమైంది చూస్తున్నాను, ఇంకేమైనా దగ్గర వేరే చూద్దాం. చూద్దాం. బై. 6:12 మనకి అపాయింట్మెంట్ బాగానే. సో బ్రెడ్ టోస్ట్ చేసి తీసుకొచ్చాను. ఆకలి వస్తుంది. సో బ్రెడ్ పీనట్ బటర్ తిన్నాం. నువ్వు తింటావా? ఇలా నొక్కింది మనం. సో నేను బ్రెడ్ టోస్ట్ తింటున్నాను. అండ్ వివేక్ ఇంటి దగ్గరే సీరియల్ తినేసి వచ్చారనమాట.
సో ఇంకా బ్రెడ్ టోస్ట్ తినేసిన తర్వాత అక్కడ దగ్గరలోనే వాల్మార్ట్ ఉంటే ఇదే వాల్మార్ట్కి వచ్చామన్నమాట. సో వాల్మార్ట్లో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్లాన్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఏమేమి ప్లాన్స్ పెట్టారో చూద్దాము అని చెప్పి ఇంకా వాల్మార్ట్కి అయితే వచ్చేసాము. మన ఇంట్లో ఉన్నది వైట్ బర్డ్ అంటే వాల్మార్ట్లో అయితే ఇలా డిఫరెంట్ కలర్స్తో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, చామంతులు అవి కూడా ఉన్నాయి అనమాట. ఇంకా ఇక్కడైతే ఏం తీసుకోలేదు కానీ లోస్కి వచ్చాం. నెక్స్ట్ పక్కనే ఉంటే లోస్లో మాత్రం టొమాటో చిల్లీ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో అయితే గార్డెన్ వీడియో చేస్తాను అనమాట. గార్డెన్ మేము ఇప్పుడు ఎలా చేంజ్ చేసాము, ఏమేమి ప్లాంట్స్ వేయబోతున్నాము అవన్నీ, అండ్ వింటర్లో ప్లాంట్స్ గరాజ్లో పెట్టాం కదా ఆ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ స్ప్రింగ్ వచ్చేసరికి ఏమేమి చెయ్యాలి ఫ్రంట్ యార్డ్ అండ్ బ్యాక్ యార్డ్ కి సంబంధించిన వర్క్ లైక్ వీడ్స్ అవి వస్తాయి కదా. సో వాటికి సంబంధించినవి గార్డెన్కి సంబంధించినవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో లోస్లో అయితే నేను టొమాటో ప్లాంట్స్ చిల్లీ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను కదా. సో అవి కార్లో పెట్టేసాము. అండ్ మేమే కాదు ప్లాంట్ లవర్స్ ఇంకా చాలా మంది ఉంటారు కదా, మా కార్ ముందే వేరే ఆమె అనమాట చాలా ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ తీసుకుంది. ఇంకా ఇంటికి వచ్చేసి నేను ములక్కాడ జీడిపప్పు మామిడికాయ కూర చేశాను అనమాట లంచ్ కి. సో ఇంకా కొంచెం రైస్ ఎగ్స్ అవన్నీ పెట్టుకుని ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము. అండ్ నేను మార్నింగ్ చెప్పాను కదా కార్ సర్వీసింగ్ ఇవ్వాలి అని చెప్పి, ఇంకా టైం అయిపోయింది అని చెప్పి ఇంకా కార్ లోనే నాకు అన్నం తిన్నాక స్వీట్ తినాలనిపించి కొబ్బరి లడ్డు తింటున్నాను అనమాట. సో కార్ సర్వీసింగ్ అయితే మా ఇంటి దగ్గర నుంచి 10 minutes. సో అక్కడికే స్టార్ట్ అయ్యాం మేము. సో ఇక్కడ కార్ సర్వీసింగ్ సెంటర్స్ అన్నీ పక్క పక్కన ఇలానే ఉంటాయి అనమాట. అండ్ మాది టయోటా RAV4. సో అందుకని టయోటా షోరూమ్కి అయితే వచ్చేసాము. అండ్ దీనికైతే ముందు మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. సో ఆ టైంకి ఒక 5 minutes ముందు కానీ అలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మీరు సర్వీస్ రిసెప్షన్ అని చూస్తున్నారు కదా, సో అక్కడికి వెళ్ళి మనం కార్ పార్క్ చేయాలి. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి వాళ్ళకి ఇలా అపాయింట్మెంట్ ఉంది అని చెప్పి చెప్తే వాళ్ళు వచ్చి కార్ అయితే తీసుకెళ్తారు. సో ఇక్కడ మా హస్బెండ్ లోపలికి వెళ్ళి వాళ్ళకైతే అపాయింట్మెంట్ డీటెయిల్స్ అవన్నీ చెప్తే వాళ్ళు వచ్చి కార్ అయితే తీసుకెళ్తారు. ఇప్పుడు ఏం చేస్తా అన్నాడు? టైర్స్ రిప్లేస్ చేయాలంటున్నాడు. లాస్ట్ టైం చెప్పాడు నెక్స్ట్ టైం చేయాలని. సో టైర్ రొటేషన్ చేయాలన్నాడు. అది కాంప్లిమెంటరీ అనమాట. సో టైర్ రొటేషన్ చేయగానే ఆయిల్ చేంజ్ చేస్తాడు. అది టైర్స్ కొనడానికి కోట్ ఇచ్చాడు. సో ఇట్లాగా ఇవన్నీ విత్ అలైన్మెంట్ ఇంత అవుతుందని వేసాడు. విత్ ఇన్స్టాలేషన్ అండ్ అలైన్మెంట్ అంతా కలిపి ఈ కంపెనీ అయితే 1064, ఇదైతే 1094, ఇదైతే 1133. బట్ కాస్కోలో చూస్తే ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్ అలైన్మెంట్ అన్నీ కలిపి 4 టైర్స్ రేటు 975. ఒక్కొక్క టైర్ ఓకే, ఈచ్కి $80 సేవ్ అంట. 243. దానికి 4% అప్ టు 4% రివార్డ్స్ ఇస్తాయి. వేట్ 1400 చేంజ్ కదా. 1000 చేంజ్. అది అంతే ఉంది కానీ కాదు. అరైవల్ కంప్లీట్. ఇన్స్పెక్షన్ స్టేజ్లో ఇంకా అవ్వలేదు. థర్డ్ సర్వీస్ ఫైనల్ టచెస్ రెడీ ఫర్ పికప్. ఇలా మనం యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో టైం పడుతుంది అని చెప్పి నేను ఈలోపు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. సో అప్పుడే వివేక్ని పిలిచి ఏమేం చేయాలి అనేది అయితే చెప్పారు.
అయింది చేసాడు. ఇంకా ఎక్స్ట్రా వచ్చినప్పుడల్లా ఇలా వేస్తాడు. ఎక్స్ట్రా బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలని, ఎంత బ్రేక్స్ ఇవన్నీ, ఎయిర్ ఫిల్టర్స్ చేంజ్ చేయాలని, అండ్ టైర్స్ చేంజ్ చేయాలని, టోటల్ అన్నిటికి 1900 వేసాడు. అదేం చేయించట్లేదు ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసాం కదా, దానికి $60. 61. ఇప్పుడు ఎంత పే చేసా? 61. 66. అయిపోయిందంట. అయిపోయింది. కార్ అక్కడ ఉంది. ఇలా మా కార్ సర్వీసింగ్ అయితే 1.5 అవర్లో అయిపోయింది. అండ్ ఇంకా కార్ ఇచ్చేసిన తర్వాత చూస్తే మ్యాట్స్ లేవన్నమాట. సో వెనకాల ట్రంక్ లో పెట్టేసి ఉన్నారు. అంటే ఈ కార్ మోడల్కి డిజైన్ చేసిన మోర్ దెన్ 1 mat వాజ్ ఇన్స్టాల్. నెవర్ డబుల్ స్టాక్ మ్యాట్స్. వెనకాల పెట్టాను. అండ్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ వచ్చే వేలో ఇక్కడ ట్రీస్ అవి చాలా ఉంటాయి కదండి, అవి వేస్ట్ వుడ్ అది పికప్ చేసుకునే ట్రక్ అయితే ఇట్లా కనిపించింది అనమాట. ముందు రోజు చాలా విండీ ఉంది. సో కొన్ని కొమ్మలు అది ఇరిగిపోయినా లేదంటే కొన్ని ట్రీస్ కట్ చేసినా ఇలాగా వాళ్ళు హోమ్ ఓనర్స్ బయట ఇలా పెట్టేస్తారనమాట. అండ్ వాళ్ళకి అప్డేట్ ఇస్తారు, ఇలాగా బ్రాంచెస్ అవి ఉన్నాయి అంటే ఈ ట్రక్ వచ్చి ఇలా పికప్ చేసుకుని తీసుకెళ్తారు అనమాట. సో అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అలా తీసుకెళ్తుంది అని. సో మొత్తానికి మా కార్ సర్వీసింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. అండ్ మార్నింగ్ నేను ప్లాంట్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం గార్డెన్ వర్క్ అయితే స్టార్ట్ చేసాము. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది నేను నెక్స్ట్ లైక్ మాకు డ్రైవర్స్ లైసెన్స్ అపాయింట్మెంట్ తర్వాత దొరికింది అని చెప్పాను కదా, సో ఆ లైసెన్స్ అపాయింట్మెంట్ రోజు అనమాట. సో మార్నింగ్ నుంచి అది కూడా షేర్ చేసుకుందామని ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ ఇంకా యోగట్ నట్స్ అవి తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా చేశాను అనమాట. సో అది తింటున్నాను. అండ్ లెఫ్ట్ ఓవర్ సాంబార్ ఉంటే ఇంకా కొంచెం రైస్ ఉంటే ఇంకా తినేసాం అనమాట. అండ్ మాకు అపాయింట్మెంట్ ఆఫ్టర్నూన్ దొరికింది, అది కూడా ఫస్ట్ నాకు దొరికింది అండ్ నెక్స్ట్ డే వివేక్కి దొరికింది అనమాట. అసలు ఏమైంది అపాయింట్మెంట్ అనేది నేను ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటాను. సో దానికన్నా ముందు ఒక టిప్ అండి, ఇలా మనం ఇండియా నుంచి అప్పడాలు అవి తెచ్చుకుంటాం కదా, సో ఇలాగా హడావిడిగా ఉన్నప్పుడు ఈజీగా ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలంటే సో మన దగ్గర ఇక్కడైతే అందరి దగ్గర ఓవెన్స్ ఉంటాయి, మైక్రో ఓవెన్. సో దాంట్లో పెట్టేసి ఒక 30 సెకండ్స్ చేసి పెడితే కనుక మనకి అప్పడం అయితే ఆయిల్ లేకుండా అప్పడం అయితే చేసేసుకోవచ్చు అనమాట, వచ్చేస్తుంది. సో చాలా క్రిస్పీగా మనం ఆయిల్లో ఫ్రై చేసినట్టే ఉంటుంది. అంత టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏం తెలియదు. కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం బాగా పెద్దగా వస్తుంది, ఇందులో అయితే కొంచెం చిన్నగా వస్తుంది అనమాట. సో అలాగా నేను ఇంకా 2 అప్పడాలు అయితే పెట్టేసుకొని ఇంకా సాంబార్ కూడా రైస్ తినేసాను అనమాట. తిన్నాక డిఎంవికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో డిఎంవికి అయితే వచ్చేసాము. అండ్ ఈసారి అయితే అపాయింట్మెంట్ ఉందన్నమాట. మనకి అపాయింట్మెంట్ బుక్ చేసిన తర్వాత ఈమెయిల్ వస్తుంది, సో దానికి సంబంధించిన బార్కోడ్ కూడా వస్తుంది అనమాట. అది యూస్ చేసి ఇక్కడ చెక్ ఇన్ చేయాలి. ఫస్ట్ మనకి టికెట్ వస్తుంది, ఆ టికెట్ నెంబర్ అయితే పిలుస్తారు. ఈలోపు అక్కడ రెన్యువల్ కోసం ఒక ఫామ్ కూడా ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేయాలి. సో ఫైనలీ లైసెన్స్ అయితే రెన్యువల్ సక్సెస్ అయింది, కీర్తికి వచ్చింది. నాది ఇవ్వలేదు ఈరోజు, రేపే రావాలంట మళ్ళీ. సో
రేపు స్కెడ్యూల్డ్ అపాయింట్మెంట్లో నాది వస్తుంది. ఇవాళకి ఇది అయిపోయింది. రిక్వెస్ట్ చేసాం కానీ ఈరోజు మనీ కానీ చాలా మంది ఉన్నారంట వెయిటింగ్. సో మేక్ సెన్స్, కానీ ప్రాసెస్ అయితే ఫాస్ట్గా అయిపోయింది. మెయిల్లో అయితే ఇస్తారు లైసెన్స్, ప్రస్తుతానికి మన టెంపరీ ప్రింట్అవుట్ అయితే ఇస్తారు. ఒక్కరికి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నేను డ్రైవ్ చేసామే కానీ టెన్షన్గా మళ్ళీ అంటే ఆపితే కష్టం కదా. స్లోగా స్పీడ్ లిమిట్ కన్నా కొంచెం తక్కువే స్లోగా వచ్చాము అనమాట, టైంకి వచ్చాము. సరే స్టార్ట్ అవుదాం ఇంకా. ఓకే, లెట్స్ క్యాచ్ యూ అగైన్. బాయ్. సో ఇలా నా డ్రైవర్స్ లైసెన్స్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత బ్రామ్స్కి వెళ్ళాం అనమాట. ఇదేంటంటే ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి అండ్ మిల్క్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా A2 మిల్క్ కోసం అని ట్రై చేస్తే కనుక బ్రామ్స్లో A2 మిల్క్ అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా స్పెషల్ అనమాట. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ఇలా పెట్టేసి ఉంటాయి అనమాట. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే అవి ఎన్ని స్కూప్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 or 2 స్కూప్స్ ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ స్కూప్స్ కూడా కోన్లో ఇస్తారు, నార్మల్ కప్లో కూడా ఇస్తారు. మనకి ఏది కావాలంటే అది ఇస్తారనమాట. సో నేను కాఫీ క్యాపచినో ఏదో తీసుకున్నాను అండ్ వివేక్ ఏమో స్ట్రాబెర్రీ సంథింగ్ ఏదో తీసుకున్నారు, నాకు గుర్తులేదు ఏం తీసుకున్నారు. సో ఇద్దరం ఐస్ క్రీమ్స్ తీసుకుని ఇంకా తినేసి అయితే మళ్ళీ నెక్స్ట్ ఏం చేసామో చూపిస్తాను, చూసేయండి. మూడోసారి మళ్ళీ ఏమైంది మీ అపాయింట్మెంట్? నాకు కూడా లైసెన్స్ వచ్చేసింది. వచ్చి ఫస్ట్ టైం వచ్చినట్టు ఫీలింగ్. 10 days లో 3 times తిరిగావు మొత్తానికి. సో మా ఇద్దరికి మా లైసెన్స్ రెన్యూల్ అయిపోయింది. సో ఫైనలీ సిద్ధార్థ్ నా పొలంలో మొలకలు వచ్చాయి అన్నట్టు మా లైసెన్స్ రెన్యూ అయిపోయినాయి అనమాట. సో వి గాట్ అవర్ లైసెన్స్ రెన్యూడ్ సక్సెస్ఫుల్లీ. 10 days నుంచి ఇది టైం తిరగడం దగ్గర అయితే పర్లేదు కానీ 45 minutes అలా పడుతుంది టైం. అంటే ఎర్లియస్ట్ అపాయింట్మెంట్ ఇది దీంట్లోనే దొరికింది మాకు. నియరెస్ట్ మాకు లైసెన్స్ ఆఫీస్ మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర, 5-10 minutes దొరకలేదు. కానీ ది ఎక్స్పీరియన్స్ తోటి మీకు అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏ స్టేట్లో ఉన్నా మేబీ కొన్ని స్టేట్స్లో తొందరగా దొరకవచ్చు, డిపెండ్స్ ఆన్ పాపులేషన్ అండ్ నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ని బట్టి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రెన్యూవల్ ఉంది అని అనుకుంటే ముందుగానే బుక్ చేసేసుకుని పెట్టుకుంటే బెటర్. అదర్వైజ్ మీకు 2-3 months డిలే అవుతుంది. సో యా దట్స్. ఈరోజు టైర్స్ ఇప్పుడు నెక్స్ట్ కార్ టైర్స్ ఒకటి రిప్లేస్ చేయాలి. సో సామ్స్ క్లబ్కి అయితే వెళ్తాం ఇప్పుడు. సో లెట్స్ మీట్ యూ గైస్ దేర్. బాయ్. సో నెక్స్ట్ టైర్స్ రీప్లేస్ చేయించడానికి అయితే మేము సామ్స్ క్లబ్కి అయితే వచ్చాము. మేము కార్ ఇచ్చేసి షాపింగ్ చేసి వచ్చేసరికి టైర్స్ అయితే రీప్లేస్ చేసేసారు. మేబీ ఒక 1/2 hour పట్టిందేమో అంతే. ఇలా టైర్ ఇన్స్టలేషన్ సామ్స్ క్లబ్ లో సెపరేట్ గా ఉంటుంది. సో దాంట్లో చేస్తారనమాట. ప్రైస్ కూడా తక్కువే పడింది, $600 ఎంతో పడింది అన్నారు. సో ఇదండి ఇంతతో ఈ వ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.